జిల్లా నేలకొండపల్లి మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాలు నిర్వాహకులకు, రాజకీయ నాయకులకు కుసుమంచి సిఐ సంజీవ్, నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ పలు సూచనలు చేశారు. గణేష్ మండపాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, నిమజ్జన సమయంలో డీజేకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఉత్సవాల సందర్భంగా అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, మైక్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని, గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే క్రమంలో రోడ్లు బ్లాక్ చేయడం కానీ, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, అల్లర్లకు, ఘర్షణకు అవకాశం ఇవ్వకుండా ప్రజలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, గణేష్ ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహించి, ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు దోషపాటి శేఖర్, ప్రవీణ్, కామధాని, గొలుసు రవి, ఎండి వాజిద్, బొడ్డు బొందయ్య పాల్గొన్నారు. ఎవరి దగ్గర ముందు పెట్టాలా ఎవరి డీజీ లేకుండా తర్వాత రోజు లాస్ట్ రోజు రెండో రోజు డీజే పెట్టినప్పుడు మీకు డీజే పెట్టారు. ముందు దానికి డీజే పెట్టారని వీళ్ళు డీజే పెడితే పెద్ద ఇష్యూ అయి పెద్ద జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం పెద్ద కంపు అయింది. అట్లా కాకుండా మేము అందుకే ఆ ఉద్దేశంతో అనేది ఏంటంటే చేస్తే ఊరు మొత్తం ఒకేసారి విగ్రహాలు నిమజ్జనం చేయాలి. ఒకటి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. రెండోది ఏంటంటే ఇస్తే పర్మిషన్ ఇస్తే రెండో రోజు లాస్ట్ ఇప్పుడు అంటే ఫ్లోటింగ్ ఉన్నప్పుడే డీజే పర్మిషన్ ఇవ్వకుండా సింగిల్గా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదని 13వ రోజు 15వ రోజు అట్లాగా మీరు పట్టించుకోకపోతే మీరు ఎవరు పట్టించుకోకపోతే వేరే వాడు వస్తాడు. వాడు పెట్టుకుని అటు అభివృద్ధి డీజే పెట్టుకుంటారు. దానివల్ల అనేది వాడు పెట్టుకున్నప్పుడు మేము 15 రోజులు మేము కూడా చేస్తాం. వాడు చేసినప్పుడు ఇట్లా వస్తాయి. కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెడితేనేమో అన్ని ఊళ్ళలో ఒకే రోజు నిమజ్జనం చేయండి. డేట్ ఫిక్స్ చేయండి. పలానా రోజు గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేయండి. మీరు ఏదైనా పెట్టుకున్నా అన్ని విధాలు ఒకే రోజు చేయాలి. రెండోది మనం పెడితే నిజంగా సందర్భం ఉండాలి. నగలు ఎవరైనా దీని ఎట్లా